వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఉన్నారు ఎల్ఎస్సి డెవలప్మెంట్ ఆఫీసర్ శివకుమార్ గారు. నమస్తే శివకుమార్ గారు. నమస్కారం అండి. శివకుమార్ గారు, ఎల్ఐసి కొత్తగా జీవన్ శాంతి అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అసలు ఈ పథకం ఏంటంటే దాని డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎల్ఐసి ఈ మధ్యనే జీవన్ శాంతి అని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందండి. శాంతి గ్యారంటీడ్ అని ట్యాగ్ లైన్ ఉంది. అంటే అది తీసుకున్న వాళ్ళు ఇంకా ప్రశాంతంగా హ్యాపీగా బతకచ్చు. మనిషి జీవితంలో 3 దశలు ఉంటాయండి. ఒకటేంటంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. సో బాల్యంలో మనం డిపెండెంట్ పీరియడ్గా ఉంటాం, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్రతకాల్సి ఉంటుంది. యవ్వనంలో ఏంటంటే మనం ఇండిపెండెంట్గా ఉంటాం. వృద్ధాప్యంలో మళ్ళీ డిపెండెంట్ స్టేజ్ వస్తుంది. సో ఈ డిపెండెంట్ 2 రిస్క్స్ ఉంటాయి లైఫ్లో. ఈ 2 రిస్క్స్ ఏంటంటే సడన్ డెత్, లివింగ్ లాంగ్. సడన్ డెత్ అంటే మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఆసరా లేకుండా అయిపోతుంది ఏదైనా జరిగితే, బ్రెడ్ విన్నర్కి. లివింగ్ లాంగ్ అంటే తనకి ఆసరా లేకుండా అయిపోతుంది. ఈ మధ్య ఏంటంటే చూస్తుంటే ఈ రోజులలో వృద్ధులు బాగా పెరిగిపోతున్నారు. ఇప్పుడు జపాన్ చూసుకుంటే, జపాన్లో మోస్ట్ ఆఫ్ ది 90-80% ఆఫ్ ది పీపుల్ ఆర్ వృద్ధులే. అందుకనే మన దేశం నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ వాళ్ళు వలస పిలిచేసుకుంటున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆసరా లేదు, కొత్త యువకులు లేరు. మన దగ్గర చూస్తుంటే మొన్న ఈ మధ్య ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లో ఏముందంటే 80% వచ్చిన వాళ్ళంతా కూడా 75-80 సంవత్సరాల వాళ్ళే. సో మన దగ్గర కూడా వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది, ఏజ్డ్ పీపుల్ పెరిగిపోతుంది. వృద్ధులు అని పేరు వాడకూడదేమో ఈ రోజుల్లో కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా నడి వయస్కులు లాగానే, 60 తర్వాత కూడా నడి వయస్కులే అని చెప్తున్నారు మధ్యలో. సో ఈ వృద్ధ జనాభా పెరిగిపోతున్న కొద్దీ వాళ్ళకి ఏంటి, ప్రతి మనిషి 3 పూటల భోజనం చేయాలి. ఒక్క భోజనం చేయాలంటే, 1 ఇయర్ భోజనం చేయాలంటే 3 పూటల కనీసం 1095 భోజనాలు చేయాలి. 10 సంవత్సరాలు భోజనం చేయాలంటే అలాగా చూడండి, లెక్క పెట్టుకోండి. వాటికి మనం ప్రొవైడ్ చేసుకునే స్థితి మనకు ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో దీనికోసము ఈ లివింగ్ లాంగర్ రిస్క్ కవర్ని దృష్టిలో పెట్టుకొని మనం జీవన శాంతి అనే పాలసీని తీసుకుని వచ్చాం. దీని ఏంటంటే ఇమ్మీడియట్ యాన్యుటీ, డెఫర్డ్ యాన్యుటీ 2 రకాలుగా ఉంటాయి. ఇమ్మీడియట్ యాన్యుటీ అంటే ఏంటంటే ఈరోజు డబ్బులు పెడితే రేపటి నుంచి పెన్షన్ స్టార్ట్. ఓకే. డెఫర్డ్ యాన్యుటీ అంటే ఈరోజు డబ్బులు పెడితే 5 సంవత్సరాల తర్వాత మీకు పెన్షన్ కావాలా, 10 సంవత్సరాల తర్వాత పెన్షన్ కావాలా, 20 సంవత్సరాల తర్వాత పెన్షన్ కావాలని ఎంచుకోవడానికి వీలుంది. ఈ రోజుల్లో ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత డబ్బు దాచుకొని పెన్షన్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద మొత్తంలో మనం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఇమీడియట్ యాన్యుటీకి తక్కువగా ఉంటుంది, 6.9 to 7% ఉంటుంది ఇమీడియట్ యాన్యుటీలో. అంటే ఈరోజు డబ్బులు పెడితే రేపొద్దున పెన్షన్ కావాలంటే 6.9% అలాగా వస్తుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ ది ఏజ్ ఆల్సో. దీనిలో ఏంటంటే 30 సంవత్సరాల వయసు నుంచి 100 సంవత్సరాల వయసు వరకు మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు ఇమీడియట్ యాన్యుటీలో. ఇప్పుడు మనం తక్షణ పెన్షన్ కావాలంటే 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా కానీ డబ్బులు పెట్టుకునే అవకాశం ఉంది. అదే డెఫర్డ్ యాన్యుటీ అనుకోండి, డెఫర్డ్ యాన్యుటీ అంటే 5 సంవత్సరాల తర్వాత పెన్షన్ కావాలి, లేదా 10 సంవత్సరాల తర్వాత, లేదా 15 సంవత్సరాలు, లేదా 20 సంవత్సరాలు. వీటికి 79 సంవత్సరాల వయసు వరకే పరిమితి ఉందన్నమాట. 30 నుంచి 79 వయసు వాళ్ళు ఈ స్కీమ్లో చేరడానికి అర్హులు, డెఫర్డ్ యాన్యుటీ. ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ యాన్యుటీ కన్నా డెఫర్డ్ యాన్యుటీని మేము బాగా ఫోకస్ చేస్తున్నాం. ఈ రోజే ఫ్లాష్ న్యూస్ తెలిసింది ఏంటంటే మధ్యప్రదేశ్లో ఒకళ్ళు లేడీ ఏజెంట్ తీసుకుని వచ్చారు. ఆ వ్యక్తి పేరు తెలియదు కానీ 33 కోట్ల రూపాయలు జీవన్ శాంతిలో పెట్టారు. 33 crores దే ఇన్వెస్టెడ్ ఇన్ జీవన్ శాంతి. అంటే ప్రశాంతంగా బతకడానికి, ఒక మంచి పెన్షన్ రావడానికి ఇది ఉంది కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు కూడా పెడుతున్నారు దీనిలో. ఇంకోటి ఏంటంటే ఈ డెఫర్డ్ యాన్యుటీలో 5 సంవత్సరాలు తీసుకుంటే కనుక 9.18% పెన్షన్ వస్తుంది. 10 సంవత్సరాలు తీసుకుంటే 12.83% గ్యారంటీడ్గా వస్తుంది. ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? మిడిల్ క్లాస్ వాళ్ళకే చాలా ఉపయోగం అండి. ఎందుకంటే ఈ రోజుల్లో పెన్షన్ అనేది లేదు, గవర్నమెంట్లో కూడా లేదు. ఈవెన్ మా దగ్గర కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరికి పెన్షన్ అనేది లేదు, ఇవ్వట్లేదు. కాకపోతే మనకి మనం ఫ్యూచర్కి ప్రొవైడ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం పెన్షన్ అది ఏర్పాటు చేసుకోవాలి. ఈ మధ్య రఘురామ్ రాజన్ గారు ఇది వరకు దోశానామిక్స్ అని ఎకనామిక్స్ గురించి చెప్పారు. మా ఎస్డిఎం గారు కూడా దీని గురించి బాగా డిస్కస్ చేసాం ఒక మీటింగ్లో. దానిలో దోశానామిక్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే దోశానామిక్స్ అంటే కొంచెం కామికల్గా ఎకనామిక్స్ గురించి చెప్పారు ఆయన. ఎలా అంటే నా దగ్గర ఇప్పుడు ₹1,00,000 ఉందనుకోండి, ఆ ₹1,00,000 బ్యాంకులో పెట్టాను అనుకోండి, 10% దానికి వడ్డీ వచ్చింది అనుకోండి. ఎంత వస్తుంది? 10% అంటే ₹10,000 ఇయర్లీ వస్తుంది.
దానికి దోశ 50 రూపాయలు ఉంటే నాకు 200 దోశలు వస్తాయి. సో నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ 9% పడిపోతుంది ఇంట్రెస్ట్ కాన్స్టెంట్గా ఉండట్లేదు కదా. 9% అవుతే 9,000 ఉంటుంది నా దగ్గర. ఈ 9,000కి మళ్ళీ దోశ మటుకు 5 రూపాయలు పెరుగుతుంది. అది 50 నుంచి 55కి ఇప్పుడు 164 దోశలే వస్తాయి. అది నెక్స్ట్ ఇయర్ 8% అయింది అనుకోండి, సో ఇంకొంచెం తగ్గిపోతుంది. దోశ మటుకు 60 రూపాయలు అవుతుంది. సో 133 దోశలే వస్తాయి. సో నా డబ్బు తరిగిపోతుంది, దోశ పెరిగిపోతుంది, నాకు వచ్చే దోశల నెంబర్ తగ్గిపోతున్నాయి. సో ఎలా బతకాలి? వృద్ధాప్యంలో నా ఫిక్స్డ్ ఇన్కమ్, రిటైర్మెంట్ ఎమాల్యుయేషన్స్ అంతా కూడా, ఎమాల్యుమెంట్స్ అంతా నేను బ్యాంకులో పెట్టుకుంటాను. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతూ ఉంటే నేను తినే తిండి తగ్గిపోతుంది. నేను ఎలా తగ్గించుకోవాల్సి వస్తుంది, నా కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ప్లస్ వృద్ధాప్యంలో ఉండే ఖర్చులు ఇంకొంచెం అడిషనల్గా ఎక్కువగా ఉంటాయి హెల్త్ పరంగా. కాబట్టి ఇప్పుడు ఒక డయాబెటిక్ మనిషి మామూలు జీవితం గడపాలంటే మందులు కొనుక్కుంటూ కనీసం 5-6 వేల రూపాయలు నెలకు ఖర్చుగా ఉంటుంది. ఇంకా ఇన్సులిన్ స్టేజ్కి వస్తే 10,000కి వస్తుంది. ట్యాబ్లెట్ స్టేజ్లో ఉంటే 5,000. బీపీ తోడైంది అనుకోండి ఇంకా 12,000 అలా ఖర్చు అవుతుంది. సో మనకు కావాల్సిందంటే డబ్బు డివాల్యూ కాకూడదు, ఇన్ఫ్లేషన్ కూడా జాగ్రత్త చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం డెఫర్డ్ యాన్యుటీ తీసుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు 50 సంవత్సరాలు ఉన్నాను అనుకోండి, 50 సంవత్సరాల వయసులో నేను 10 ఇయర్స్కి డిఫర్డ్ యాన్యుటీ తీసుకుంటే కనుక ఈ 10 ఏళ్ల తర్వాత డబ్బులు తీసుకుంటాను. ఇప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ట్యాక్సబులే. పెన్షన్ అనేది ట్యాక్సబులే, ఇలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చేది. సో నేను ట్యాక్స్ అని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను డబ్బులు లంసమ్ అమౌంట్ ఇక్కడ నేను ఒక 10 లక్షల రూపాయలు పెట్టుకుంటే 10 ఇయర్స్ తర్వాత నాకు 12.83% ఇంట్రెస్ట్ వస్తుంది. సో నాకు వచ్చే అప్పుడు 12.83% అనేది లైఫ్ లాంగ్ గ్యారంటీడ్ అండి. ఇప్పుడు మామూలుగా అయితే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతూ ఉంటాయి. బ్యాంకు ఇప్పుడు మీరు వెళ్ళి నేను 10 లక్షల రూపాయలు 10 ఏళ్ళకి పెడతానంటే బ్యాంక్ కూడా తీసుకోడు. తీసుకున్నా కానీ గ్యారంటీ ఇవ్వడు. 5 ఇయర్స్కు ఎంతవరకే గ్యారంటీ ఇస్తాడు, 10 ఏళ్ళకి ఇవ్వడు. ఈ రోజుల్లో చూస్తుంటే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్నాయి. దేనిలో ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ డివాల్యూ అయిపోతుంది మనీ. సో ఈ డివాల్యూ కాకుండా మన మనీని ఖచ్చితంగా అక్కడ అదే స్టేజ్లో అదే పర్సెంట్ 100 ఇయర్స్ కంటిన్యూ చేయాలంటే జీవన్ శాంతి పాలసీ ఒకటే మనకి మార్గం అండి. శాంతి గ్యారంటీడ్ అనే అందుకని అన్నాం. సో వండర్ఫుల్ పాలసీ జీవన్ శాంతి పాలసీ. దాన్ని విపరీతంగా తీసుకుంటున్నారు. లాంచింగ్ రోజునే సౌత్ సెంట్రల్ జోన్ హైదరాబాద్లో దాదాపు 1000 పాలసీలు 2000 పాలసీలు అమ్మారు. సో అంత క్రేజ్ డెవలప్ అయింది, ఎందుకంటే పీపుల్ ఆర్ వాంటింగ్ డిఫర్డ్ యాన్యుటీ. ఈరోజు ఫ్యూచర్ గ్యారంటీ ఎవరు ఇవ్వట్లేదు. ఫ్యూచర్ గ్యారంటీ కావాలంటే మనకు డిఫర్డ్ యాన్యుటీ వేసుకుని 9.81% కానీ 12.83% కానీ ఇప్పుడు 20 ఇయర్స్ తీసుకుంటే దగ్గర 20% గ్యారంటీడ్ అండి వస్తుంది. సో చిన్నప్పుడే ఇప్పుడిప్పుడే యువకులు డబ్బు సంపాదన అంతా కూడా వృధా చేసుకోకుండా కొంత సేవింగ్ చేసుకుంటూ ఇట్లాంటి పథకాల్లో పెట్టుకుంటే కనుక వాళ్ళ వృద్ధాప్యంలో హ్యాపీగా గడపడానికి అవకాశం ఉంది. కాబట్టి జీవన శాంతిని తీసుకోవాలని చెప్పి అందరికీ నేను మనవి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.